హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. ఇవాళ అయితే నేను దివాళీ కోసం దీపాలు అయితే కొని తెచ్చుకున్నాను కదా. ఆ దీపాలు ఆయిల్తో కాకుండా క్యాండిల్తో వెలిగిస్తే ఎక్కువ టైం వెలుగుతుందని అలా అయితే తయారు చేయాలి అనుకుంటున్నాను. అది ఎలా చేస్తున్నానో తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూసేయండి. ఆలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్. ముందుగా నేను కొని తెచ్చుకున్న దీపాలని బాగా క్లీన్ చేసి ఇలా వాటర్లో ఒక 10 మినిట్స్ అయితే నానబెడుతున్నాను. మట్టి దీపాలు అయితే నైట్ అంతా నానబెట్టవచ్చు, కానీ ఇవి ఎలాంటి దీపాలో మనకు తెలియదు కనుక ఓన్లీ ఒక నైట్ మాత్రం నానబెట్టి ఫ్యాన్ కింద ఆరబెట్టి ఒక 15 మినిట్స్ తర్వాత క్యాండిల్స్ని అయితే ఒక్కొక్క కలర్గా సపరేట్ చేసుకున్నాను. కొద్దిగా పూజ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒక కలర్ క్యాండిల్స్ మాత్రం అందులో వేసి అవి కరిగేంత వరకు వెయిట్ చేసి అందులో వచ్చిన దారాలు పక్కకి తీసేసి ఈ ఆయిల్ని మాత్రం దీపాల్లో సపరేట్గా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవడమే. అంతకుముందు ఒక ఒత్తి అయితే వేసుకోవాలి. దానిలో నేను వీడియోలో చూపిస్తాను. ఇదైతే బాగా మరిగింది. హారతి బిళ్ళలు ఉంటుంది కదా, ఒకటి బాగా స్మాష్ చేసి అందులో వేసేసాను. ఫస్ట్ అయితే నేను ఈ మరిగించిన ఆయిల్ డైరెక్ట్గా దాంతోనే వేసడానికి ట్రై చేశాను. కిందంతా పోయింది. అలా కాకుండా ఒక స్పూన్తో మనం ఎంత కావాలో అంత వేసుకుంటే సరిగ్గా వస్తుంది. కరెక్ట్గా పడిపోకుండా ఏమీ వేస్ట్ కాకుండా బాగుంటుంది. తర్వాత నేను ఇంకో కలర్ కూడా అలాగే చేస్తున్నాను. కానీ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం క్యాండిల్స్ వేసేస్తే ఒక 3 to 4 సెకండ్స్లోనే కరిగిపోతుంది. కానీ నేను త్వరగా వేసేసా. ఇంకా కరగకుండానే హారతి బిళ్ళలు అయితే వేసేయచ్చు, కానీ లేట్గా టైం పడుతుంది. మనం అలా కలుపుకుంటూ ఉండాలి. ఆ థ్రెడ్స్ కూడా లేట్గా, అంటే టైం టేకింగ్ కదా. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఇవి వేసేసి వెంటనే థ్రెడ్స్ తీసేయడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఈ ఆరెంజ్ కలర్ కూడా సేమ్ అలాగే దీపాల్లో ఒత్తులు వేసుకొని అందులో కొద్దిగా వేసుకోవాలి. నేను ఈ పెద్ద దీపాలను అయితే కౌంట్ చేసుకొని 8 దీపాలు కొన్నాను కదా, కౌంట్ చేసుకొని 2 దీపాస్లో ఒక్కొక్క కలర్ వేద్దాం అనుకున్నా. కానీ నేను కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసేయడం నాకు కౌంట్ తెలియలేదు. ఫస్ట్ టైం కదా, అది ఫస్ట్ ఎల్లో కలర్ చేశాను. అందుకని ఏ ద్వీపంలో ఏం వేసానో కూడా తెలియకుండా వేసేసా. నెక్స్ట్ ఇది 3rd కలర్, ఇది లావెండర్ కలర్. కానీ ఇది లావెండర్ లాగానే రాలేదు, యాష్ కలర్ లాగా వచ్చింది. ఇంకా వైట్ కలర్ లాగే అనుకోవచ్చు. ఇది కూడా సేమ్ అలాగే ఆయిల్లో వేసేసి బాగా వేడైన తర్వాత ఆ థ్రెడ్స్ తీసేసి సేమ్ అలాగే ద్వీపాల్లో వేసుకోవాలి. ఈ లావెండర్ కలర్కి అయితే ఒకటే పెద్ద ద్వీపం దొరికింది, ఆ ఒక్క దాంట్లోనే వేస్తున్నాను. నెక్స్ట్ 5 కొనలు ఉన్న ద్వీపం ఇది. 5 ఒత్తులు వేసుంటే బాగుండేమో అనుకున్నాను. కానీ ఇది ఆ 5 ఒత్తులకైతే ఒక 10 నిమిషాల్లోనే అయిపోతుంది. కొంచెం ఎక్కువ టైం రావాలి అంటే ఒకటి మాత్రం సరిపోతుందని ఒకటే వేసుకున్నాను. వీటన్నిటిలోకెల్లా నాకు ఈ పింక్ కలర్ ద్వీపం అయితే బాగా నచ్చింది. ఇంకొకరి హెల్ప్ ఉంటే బాగుండు, నేను ఒక్కదాన్నే కనుక నాకు ఆ లోపల నా థ్రెడ్ని అయితే హ్యాండిల్ చేయలేకపోయాను. ఈ పింక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకే కలర్ నచ్చిందో కమెంట్ చేయండి. ఇవి ఆరిపోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. నేను ఒక్కొక్కటి వేస్తుండగానే మీరు చూస్తున్నట్లయితే ఇంకా కొన్ని ఆరిపోయాయి. ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ దీపాలతో నేను ఎలా అయితే ముగ్గుని డెకరేట్ చేసానో చూసేయండి. ఆ ముగ్గుతో పాటు నేను కూడా ఎలా రెడీ అయ్యానో చూసేయండి. ఇవి ఒక 10 to 15 మినిట్స్లోనే ఆరిపోతాయి. ఇవి తయారు చేసిన తర్వాత ఓవర్ నైట్ అలా వదిలేస్తే ఇంకా బాగా అయిపోతాయి. కొంతమంది ఫ్రిడ్జ్లో పెడతారు, అవసరమే లేదు. నేనైతే ఇక దివాళీ కోసం శారీ ప్లీటింగ్ చేసుకున్నాను. నా శారీ నేనే చేసుకున్నాను. బయటికి ఇచ్చి మనీ వేస్ట్ చేసుకుని వాళ్ళ టైంకి ఇవ్వకుండా దాని నుంచి ఒక టెన్షన్, అదంతా ఎందుకు, మనకి మనమే చేసుకుంటే సరిపోతుంది కదా. నా ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.